Hello students. To today topic is the projection of straight lines. So next problem mana chuddam. Okay, now we have the problem is a 70 long line PQ which is lying on the VP and inclined at 30 degrees to the HP and the end point P about 25 above the HP. Okay na? So 25 above the HP and point ఇచ్చాడు. సో దీన్ని మనకి యాజ్ యూజువల్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ప్రాక్టికల్గా ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ PQ ఈజ్ ద 70 mm. ఓకే, దిస్ ఇస్ ద PQ. ఈ PQ అనేది మనకి 70 mm లాంగ్ ఉంది అండ్ లయింగ్ ఆన్ ది VP. సో VP మీద ఉందండి, ఇలా సో VP మీద ఇలా ఉంది. ఓకే, VP మీద పడేసి ఉంది. ఓకేనా, అండ్ ఇంక్లైన్ 30 degrees HP. సో HP నుంచి మనకి VP మీద ఉంది, HP నుంచి 30 degrees. ఓకేనా, సో HP నుంచి 30 degrees చేస్తుంది. అండ్ P ఈజ్ అబౌవ్ ద P ఈజ్ 25 mm అబౌవ్ ది HP. ఓకేనా, పాయింట్ P అనేది మనకి HP ని 25 mm అబౌవ్ ఉంది అండ్ PQ అట్ 30 degrees ఇంక్లినేషన్ చేస్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, సరిపోయిందా? సో P అనేది 25 mm అబౌవ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇది యాంగిల్ అనేది మనకి 30 degrees ఉంది. ఓకే, సో ఇది మీకు ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు మనకి ఈ విషయం ఇది కనబడుతుంది మనకి. ఓకే, సో మీరు టాప్ వ్యూ చూసినప్పుడు మనకి ఆన్ ద XY లైన్, ఎందుకని మనకి సో ఆన్ ది HP ఉందని చెప్పాడు, VP ఉందని చెప్పాడు. VP నుంచి మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుకి ఏ డైమెన్షన్స్ ఇవ్వలేదు. ఓకేనా, ఇంక్లినేషన్ ఏం లేదు. సో ఏమంటుంది మనకి టాప్ వ్యూ చూసినప్పుడు మనకి అది ఆన్ ది XY లైన్ ఉంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి XY లైన్ మీద ఈ PQ ఇక్కడ వస్తుంది. ఓకేనా, అది పైన మనకి ఈ P', Q' అనేది లైన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డయాగ్రామ్ని డ్రా చేసి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ప్రాబ్లం చూస్తారు కదా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ దానికోసం ఏం చేయాలి, XY లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ XY లైన్ డ్రా చేద్దాం. ఓకే, సో సర్టెన్ డిస్టెన్స్ డ్రా చేద్దాం. అది XY లైన్ డైమెన్షన్స్ ఉంటుంది కాబట్టి లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏం ఇచ్చాడు మనకి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అంటే ఫ్రంట్ వ్యూ మనకి మనకి పాయింట్ P ఈజ్ 20 mm అబోవ్ ది HP. ఓకేనా, సో అది డ్రా చేద్దాం. సో మనకి టాప్ వ్యూ అనేది ఇక్కడ దొరకదండి, ఎందుకంటే మనకి వర్టికల్ ప్లేన్ నుంచి మనకి ఎటువంటి డైమెన్షన్స్ ఇవ్వలేదు కాబట్టి అది మనకు ఉండదు. 20 mm అబోవ్ ది HP. ఓకేనా, సో హియర్ వీ హ్యావ్ ద పాయింట్ ఆఫ్ P'. ఓకే, సో మనకి కింద ఏముండదు కాబట్టి సో మనకి ద లైన్ ఈజ్ ఆన్ ది VP కాబట్టి సో మనకి VP మీద XY లైన్ మీద మనకి లైన్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద X అండ్ దిస్ ఇస్ ది Y. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ P', దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ P. ఓకే, సో ఇప్పుడు మనకి అక్కడి నుంచి పాయింట్ P' నుంచి మనకి ఎంత యాంగిల్ ఉండాలి, 30 degrees ఇచ్చాడు మనకి. సో 30 degrees మార్క్ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన డైమెన్షన్ 70 mm P' నుంచి ఆ వచ్చిన పాయింట్ని జాయిన్ చేసుకుంటూ డ్రా చేద్దాం. Here we have it. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 70 mm లైన్ డ్రా చేద్దాం. లైక్ దిస్. ఓకేనా, సో ఇది మనకి దిస్ ఇస్ ద Q'. దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ Q'. Now we have to draw the vertical line, which is the projection line. Okay, like this. Okay, so here we have the P. This is the point of Q. When I have joined the P and Q. Okay, now XY line XY line మీద వస్తుంది కాబట్టి ఇది డార్క్గా చూపించారు మనం. Okay, so like this. So that's it. Okay, now we have to show the dimensions. For that, from the point P' we have to draw a horizontal line. Okay, then we have to show the, so it is the 30 degrees and the distance is 20.
like this. Okay, so this distance is 70 mm. Okay, so that's it. If you have any doubts, don't hesitate, please ask me in the comment section. I will explain the each and every point. Okay, thank you.